నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. మన తోటలో మన ముందు 5 ఎకరాలు కాకుండా కింద 5 ఎకరాలు ఉంటుంది. 10 ఎకరాలు 2 పార్ట్లుగా చేశానంటాను కదా. ఈ కింద 5 ఎకరాలు ఎక్కువ శ్రీగంధం ఉంటుంది, ఎర్రచందనం ఉంటుంది, ఒక 1000 జామ చెట్లు ఉంటాయండి. ఇదిగో ఈ జామలు, ఇదిగో ఇది ఎర్రచందనం పక్కదే శ్రీగంధం. ఈ విధంగా ఉంటుందండి. కాకపోతే ఆ 5 ఎకరాల మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ ఆడే ఉంటా విజిటర్స్ దగ్గర నుంచి అంతా. ఇది శ్రీగంధం కదా, ఇది ఎర్రచందనం. ఇది ఎర్రచందనం, ఈ పక్కన శ్రీగంధం. ఎక్కువ ఇవే ఉంటాయి అన్నమాట. ఇది చూడండి, ఈ వరుస అంతా ఎర్రచందనాలేనండి. చూడండి, ఈ వరుస అంతా ఎర్రచందనాలే. ఈ ఎర్రచందనాల తర్వాత జామలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ జామల మధ్యలో శ్రీగంధాలు ఉంటాయి. ఎక్కువ ఎర్రచందనం శ్రీగంధమే ఉంటుంది ఈ తోటలో. కాకపోతే ఒక 1000 మొక్కలు మాత్రం ఇదిగో ఇవి ఉంటాయండి, జామ చెట్లు ఉంటాయి. ఇట్లా ఇక్కడ సబ్జెక్టు తోట ఒప్పుకున్నాను, అది బాగానే ఉంది. ఎక్కువ నేను ఆడ కాన్సన్ట్రేట్ చేశానని చెప్పాను కదా. ఇట్లా చూసారా, ఇక్కడ చూడండి, అక్కడ కాన్సన్ట్రేట్ చేయకపోయే తలకి ఈ 5 ఎకరాల మీద ఈ వయ్యారి బామ ఎలా వచ్చిందో చూసారా. ఈ వయ్యారి బామ నేను కొద్దిగా అదిగాక ఈ వాన 4 రోజుల నుంచి వాన రాకపోతే గట్టి పడిపోయింది. దీన్ని పీకిద్దామనుకుంటే కుదరలేదు. అందుకని ఈ వయ్యారి బామ ఇట్లా పెరిగిపోయి ఇదిగో పూత దశకొచ్చేసింది. ఇది పూత కంటే ముందే కొట్టేస్తే బ్రష్ కట్టర్ కొట్టేయాల. అట్లా కాకుండా ఏం చేయాలంటే అసలు చిన్నప్పుడే పీకేసుకుంటే ఏం రాదు. మంచి వాన చూసుకుని పీకేసుకుని రాదు. చూసారు కదా ఎంత ఉందో, పాడైపోయింది తోటంతా ఈ 5 ఎకరాలు. అందుకని వాళ్ళు ఏం చేశానంటే ఒక 12 మంది ఆడవాళ్ళని తీసుకున్నాను. మొత్తం పీకేపిచ్చేస్తున్నానండి. నిన్న రాత్రి మంచి వాన పడింది. చూసారు ఎర్రచందనం అంత బాగున్నాయో, ఎర్రచందనాలు లేను అంత బాగుంది. చూసారా, జామ కూడా బాగుందండి. నేను అమ్మను కానీ ఇదిగో ఈ పిల్లలందరూ అటు పీకుతున్నారండి. ఇదంతా పనికిరాని వయ్యారి బామ. 1956లో మన ఆహార కొరత వచ్చినప్పుడు గ్రీన్ రెవల్యూషన్కి ముందు ఎవడో అమెరికా వాడు పంపించాడంట గోధుమలు. ఆ గోధుమల పాటు ఈ దిక్కుమాలిన దరిద్రం కూడా వచ్చింది మనకి అమెరికా నుంచి. ఈ వయ్యారి బామ అనే దరిద్రం కూడా. అంతకుముందు అసలు మనకి ఎక్కడ భారతదేశంలో ఏరమ్మా ఇదిగోమ్మా నెమలేకలు ఏరుతున్నాడు. ఇటు ఎదురు చంద్రయ్య, ఇదిగో నెమలేకలు ఎట్లా 100 నెమలు తిరుగుతాయి మన తోటలో. ఇట్లాంటి నెమలేకలు 100 తిరుగుతూ ఉంటాయి. ఏరమ్మా ఎన్ని ఉంటే అన్ని ఏరి ఇచ్చేసి. మా ఇంటి దగ్గర అడుగుతున్నారు 2-3. ఎక్కడున్నాం? ఇట్లాంటి ఈ అమెరికా నుంచి దరిద్రం మనకి అంటుకుంది. ఇది అంతకుముందు అసలు లేదు, మనకు వయ్యారి భామ అనేది లేదు. ఈ 56, 57 గోధుమలు దిగుమతి తర్వాత ఆ గోధుమలతో పాటు వచ్చిన దరిద్రం ఇది. ఈ దరిద్రాన్ని ఇప్పుడు దాకా పెంచి పోషించాము. నేను ఒక 4 రోజులు నెగ్లెక్ట్ చేయబట్టి ఇదిగో ఈ విధంగా పెనసిపోయిందండి. ఎక్కువ వాన రాలేదు, అది కూడా. ఇక నిన్న రాత్రి వాన కురవటంతో కొద్దిగా మా రెడ్డి, చంద్రయ్య ఇట్లా మా ఊరు ఆడపిల్లల్ని 10-12 మందిని తీసుకున్నారు. మొత్తం ఇట్లా పీకేయించేస్తున్నాను. పీకకపోతే ఏమైందంటే మళ్ళీ ఇత్తనం రాలిద్ది, డబల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది. త్రిబుల్ అయిపోయి మొత్తం మళ్ళా బాగా విపరీతంగా పెరిగిపోద్ది. ఇట్లా పీకేస్తున్నాం. పీకేసేసి ఏం చేస్తామంటే అది కూడా చూపిస్తా. మా వాళ్ళు పనులుగా ఇట్లా వేసుకెళ్తున్నారు. ఇక్కడ చూశారు కదా, సరే జామ ఎట్లా మూసేసిందో. ప్రకృతి వ్యవసాయంలో భలే వస్తుందండి. ఇట్లా నిమ్మ కూడా ఉంటుందండి, మర్చిపోయా. మార్కెట్ నిమ్మ ఇది మార్కెట్ నిమ్మ అంటారు. మార్కెట్ నిమ్మ అంటే చంద్రయ్య కొద్దిగా నిమ్మకాయలు కొయ్యా, నిమ్మకాయలు కొయ్యండి కొద్దిగా, ఇంటి దగ్గర లేవు. నిమ్మ కూడా ఒక 50-60 ఉంటాయండి దీంట్లో. ఈ విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే పీకేసేసి, ఆడపిల్లలు ఇట్లా పీకున్నారు చూశారు కదా, ఇట్లా పీకేస్తారు. పీకేయకపోతే నాకు ఇష్టం లేదండి. ఇదంతా ఏంటంటే మొత్తం ఇత్తనం ఏంటంటే జనరల్గా ఎవరు చెయ్యరు. నేను మొండోడిని కాబట్టి చేపిస్తున్నా. పీకేసుకుని చక్కగా ఏం చేస్తున్నానంటే ఇట్లా పెనేసిపోయింది చూసారు, కనపడుతుంది కదా. ఎర్రచందనం చెట్లు ఉంటాయి, ఈ చందనం చెట్లు ఉంటాయి. ఇటు ఎర్రచందనం, ఇది చందనం, వీటి మధ్య జామలు, ఈ మధ్యలో కింద అమెరికా వాళ్ళు మనకు ప్రసాదించిన దిక్కుమాలిన దరిద్రం వయ్యారి బామ. ఈ వయ్యారి బామని ఇట్లా పీకేసుకుని ఈ పిల్లలు ఇట్లా పీకేస్తారు. మళ్ళీ ఇది కోస్తే ఏమవుతుందంటే మళ్ళీ వస్తుంది. బ్రష్ కట్టర్ కొట్టినా కొట్టవచ్చు, కానీ మళ్ళీ వస్తుంది. ఎప్పుడు కొట్టుకోవాలంటే చిన్నప్పుడు పట్టుకోవాలా. మొదట పట్టుకోమ్మా, చేయబోద్ది, మొదట పట్టుకో.
మొదలు పట్టుకుంటే ఈజీగా పీకు రావచ్చు, జారకూడదు చేతిలో. ఇట్లా ఇదిగో ఇట్లా పడవలు వేసుకుని చక్కగా బయటికి తీసుకెళ్ళి ఒక కొండలాగా అయిపోయింది. దరిదాపు ఒక లారీ 2 లారీలు అయ్యేటట్టు ఉంది. అంతా ఏం చేస్తామంటే తగలబెట్టేస్తామండి, బయటికి పంపించాం. మా యాదయ్య ఈ చంద్రయ్య వాళ్ళు ఇట్లా కట్టేసి తీసుకెళ్ళి మొత్తం మన తోట బయట ప్లాట్లు ఉంటాయి, ఆ ప్లాట్లు వేసింది. ఆటలు వేసి గుట్టేసి ఒక పెద్ద గుట్ట అయింది, కొండ అవుతుంది, వేసి ఒక వారం రోజులు అయిన తర్వాత తగలబెట్టేస్తాం. అట్లా అసలు ఈ ఇత్తనం ఉండకూడదండి, ఈ ఇత్తనం చాలా దారుణం అనమాట. చూసారు కదా, ఇదిగో ఇదంతా మన తోటలో పడింది అనుకో, ఒకటికి 10, 100, 1000 మొక్కలు అవుతాయి. అయ్యి మనం దరిద్రం అనమాట ఇక్కడ. అట్లా జనరల్ చేయరు. మేము నెల 15 రోజులు వాన రాక పీకటానికి కుదరక నెగ్లెక్ట్ చేసినందువల్ల వచ్చిన ఇబ్బంది ఇది. కానీ రైతు ఎప్పుడైనా సరే బిగినింగ్లోనే చేసేసుకోవాలా. అదేది ఎప్పుడు పీకాలా అప్పుడు పీకేసుకోవాలా, లేదా బ్రష్ కట్టని కొట్టుకోవాలి కనీసం. లేకపోతే అలుగు తప్పిందనుకో ఇలాగే పెరిగిపోద్ది. చక్కగా ఏమైందంటే ఇదిగో ఇలా పీకుతారనమాట. పీకి పనులు వేసుకుంటే మా చంద్రయ్య వాళ్ళు పోగేసుకెళ్ళిపోతారు. అట్లా ఇట్లా చూడండి ఎలా ఉందో చూసారా. అసలు యాక్చువల్గా మనకు లేదండి, 1956 ముందు మనకి ఈ వయ్యారి బామ అనేది లేదు, కాంగ్రెస్ గడ్డి అంటారు. ఇప్పుడు ఈ దరిద్రం అంతా మనకు అమెరికా వాడు అంటించాడు, పనికి మాలిన వాళ్ళు. ఆహార కొరత, ఫుడ్, గ్రీన్ రివల్యూషన్తో ముందు జరిగిన ఎఫెక్ట్ అనమాట ఇదంతా. కనపడుతుంది కదా, ఇది చూడండి ఎంత అల్లుకుపోయింది, పెనేసిపోయింది ఇట్లా. సో ఇదంతా ఏం చేయాలంటే పీకేసుకుని నీట్గా బయటకు తీసుకెళ్ళి ఆ పక్కన ప్లాట్లు ఉన్నాయి రియల్ ఎస్టేట్, వాటిలో వేసి తగలేస్తాం. మళ్ళీ మంద అంటే చెట్లు చచ్చిపోతాయి కదా, అట్లా ఈ విధంగా చేసుకోవాలా. ఇది అట్లా పడా వేసుకుని మా చంద్రయ్య పడుతున్నాడుగా అట్లా గ్రీన్ మ్యాట్ అట్టే పరిచి దాంట్లో వేసుకుని తీసుకెళ్ళి చేసేస్తారనమాట. ఎర్రచందనాలండి ఇవన్నీ, ఎర్రచందనాలు ఎంత బాగా వెళ్తున్నాయి చూసారా. అది మళ్ళా ఇటు పక్కకు వస్తే జాములండి, ఏమున్నాయండి జామ, ఎంత బాగా వచ్చిందో. ప్రకృతి వ్యవసాయంలో మీరు మళ్ళా చెప్తున్నాను రాదంటారు. ఆ షూట్స్ చూసారా, ఆ చెట్టు మీరు ఆ చెట్టు ఫార్మేషన్ చూడండి, చెట్టు కింద నుంచి చూపిస్తున్నాను ఎన్ని షూట్స్ వచ్చినాయి చూడండి. ఆ షూట్స్ మొత్తానికి కాస్తాయి. ఇది బ్రాంచ్ మేనేజ్మెంట్ అండి. చెట్టుని ఏం చేయాలంటే కరెక్ట్ ప్రాయంలో కనుక ఎక్కడికక్కడ ప్రూనింగ్ చేసుకుంటూ వెళ్తే చిన్న చెట్టు నుంచి ఈ విధంగా బ్రాంచెస్ లెగుస్తాయండి, ఇట్లా వస్తాయి అన్నమాట. అప్పుడు ఎక్కువ ఎన్ని బ్రాంచీలు ఉంటే అంత కాయ వస్తుంది. ఇది ప్రూనింగ్ టెక్నాలజీ. ఇది చెట్టుని ప్లాంట్ మేనేజ్మెంట్ అంటారు. చేసుకోవాలి ప్రతి రైతు. ఏంటంటే బద్దకిచ్చకూడదు, ఓన్గా చేసుకోవాలి. అచ్చగా ఈ ప్రూనింగ్ అనేది పని వాళ్ళకి అప్పచెప్పినా ఇబ్బంది, మనం పక్కనే ఉండి చక్కగా చేయించుకోవాలి. ఏ ప్రాయం అది లేట్ కాకూడదు, కరెక్ట్ స్టేజ్లో చేయాలన్నమాట. ముందు ఇదిగో ఇక్కడ 2 అడుగుల్లో చేసాం ప్రూనింగ్, ఆ తర్వాత ఇంకో 2 అడుగులకి 4 అడుగుల దగ్గర ఇక్కడ చేసాం, ఆ తర్వాత పైన చేసాం. చూడండి ఎన్ని 100 కొమ్మల షూట్స్ వెళ్ళిపోయినాయో, ఎన్ని వందల షూట్స్ వచ్చినాయి. ఇట్లా ఎన్ని షూట్స్ వస్తే అట్లా చివర్లో కనుక తెంచితే, ఎక్కడ తెంచితే అక్కడ మీకు పూత పింద రెడీ అయ్యేది జామకి. ప్రూనింగ్ టెక్నాలజీ ఇది, ప్రతి రైతు నేర్చుకోవాలా, తెలుసుకోవాలా. ఇది చూసారా, ఆవులు కూడా ఇక్కడే మా మధ్య ఉంటాయండి. ఇగో మేతనాయి మా బుడ్డోడు, అడిగో మా పొంగనూరును ఆ గిర్రావు క్రాసింగ్ అనమాట, తెల్లోడు. చూడండి ఆవులు కూడా ఇక్కడే ఉన్నాయి, గొర్రెలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంకో చెట్టు చూపిస్తాను, జామ చెట్టు చూడండి. ఇది కూడా అంతే, చూడండి ఎంత బాగా వెళ్తుందో, ఎంత బాగా వెళ్ళిపోతుందో. దీని మొదట్లో శ్రీగంధం మొక్కలు ఉన్నాయి, అవి మనం పెట్టినవి కాదండి, కాదు మన బర్డ్స్ డ్రాపింగ్స్ అనమాట. చూసారా, ఇదంతా కాంగ్రెస్ గడ్డి, దిక్కుమాలిన దరిద్రం అంటాను నేను. ఆ పనికి మాలినాళ్ళు మనకి ఆ గోధుమతో పాటు ఎంటిచ్చారు అమెరికా వాళ్ళు, జాడ్యాన్ని, దరిద్రపు జాడ్యాన్ని. అట్లా చూసారు కదా. ఇదిగో మా ఒంగోలుడు వస్తున్నాడు చూడండి, దా 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 బా చూడండి, మా ఒంగోలుడు వస్తున్నాడు, దామా దా. ఎర్రచందనం చెట్లు వరుస లైన్ అంతా ఎట్ట కనపడుతుంది, వారుగు చూడండి. 5 ఎకరాలు ఇట్టాగా వేసుకుంటూ వెళ్ళా. ఒక వరుస ఎర్రచందనాలు వేసాను, పక్కన 3 వరుసలు శ్రీగంధం వేసాను. ఇది ఎర్రచందనాలు కదా, ఆ వరుసలోది శ్రీగంధాలు 3 వరుసలు, ఈ 3 వరుసలు శ్రీగంధాలు, ఆ తర్వాత మళ్ళీ ఎర్రచందనం, ఆ తర్వాత 3 వరుసలు శ్రీగంధాలు. అట్లా మళ్ళీ ఎర్రచందనాలు శ్రీగంధాలు అట్లా వేసుకుంటూ వెళ్ళి ఆ ఫెన్సింగ్ చుట్టూతా వెనకాల చూడండి మీకు ఇది కనపడుతుంది. ఆ వెనకాల అవన్నీ
వెనకాల ఎత్తాడి చెట్లన్నీ ఓయ్ అది చూడండి ఎడ తింటుంది దొంగది, అది జామకాయ తింటుంది, ఆడ పండిందంట. అది మా ఒంగోలుడు అండి, ఇటు పొంగనూరు ఇటు నల్లోడు, ఎందుకెళ్ళి గిత్త పొంగనూరు వాడాడు. పొంగనూరు గిత్త చూసారు ఎంత బాగుందో, మా డాక్టర్ గారు ఇచ్చింది. మా డాక్టర్ గారు డాక్టర్ అడిషనల్ డీజీపీ కాంతారావు గారు, ఆయన ఇచ్చారు, నాకు ప్రజెంట్ చేశాడు. మీరైతే పెంచగలరు హరిబాబు గారు అని ఇచ్చి నేను పెంచుకుంటున్నాను. ఒక 5 ఆవులు ఉంటాయి, పొంగనూరు ఒక అదేది పొంగనూరు, ఒక ఒంగోలు అడుగుండాడు, ఒంగోలు గిత్త. ఇట్లా చూసారు కదా ఎంత బాగుంటాయి. అది కూడా అండి ఒంగోలు అడుగు లోపల ఎక్కడో కనపడతాడు చూడండి, వెనకాల నుంచి గిర్రావు వెనకాలగా వైట్గా కనపడుతుంది అది. సో ఈ విధంగా ఉంటుంది. ఇవాళ మేము ఈ కాంగ్రెస్ గడ్డిని అంతు చూద్దామని మొత్తం బడి ఇక్కడ 15 మంది ఇక్కడ తిప్పలు పడుతున్నాం. ఇదనమాట. ఎవరు చెయ్యరు జనరల్గా ఇట్లా పీకటం అనేది డబల్ పని, కూలి దండగా. కానీ నాకు ఇది వయ్యారి బావ తోటలో ఉంటే నాకు అస్సలు సుతరాం ఇష్టం ఉండదు, ఏ రైతు ఇష్టం ఉండదు. కానీ ఏంటంటే ఒక 4 రోజులు 15 రోజులు వాన రాకపోవడంతో పీకటానికి వీలు పడపాక బ్రష్ కట్టర్ కూడా నాకు వీలు పడలేదు. ఇది ఇట్లా పెనసూపోయిందండి. ఇట్లా ఎప్పుడు జరిగిందంటే 2014లో ఒకసారి జరిగింది. మనం ఈ తోట పెట్టిన కొత్తలో ఇట్లాగే పెనేసుకుని అప్పుడైతే మరీ 3 అడుగులు 4 అడుగులు కూడా పెరిగిపోయింది. ఇప్పుడు ఇంకా నయ్యం సమ్ బెటర్. అట్లా ఇట్లా ఎంత మా ఆడపిల్లలందరూ మా ఊరోళ్ళే, మా అమీర్పేట వాళ్ళు. ఇట్లా ఓకే, థ్యాంక్ యూ. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎర్రచందనాల లైను, ఇది శ్రీగంధం చెట్టు, మళ్ళీ దాని ప్రక్క జామ చెట్టు, దీనికి తోడు మొక్క వేసిన జామ చెట్టు ఇదనమాట. ఓకే, మా ఒంగోలు అని దగ్గరకు చూపిస్తాను చూడండి. మా ఒంగోలోడు వీడు, ఇదిగో నాయలు మా బండోడు. ఎడ్రా ఒంగోలుడా బండోడా వీడండి, ఎంత బాగుంటాడో నాయలు. బ్రీడ్ క్వాలిటీ అండి, ఎవరికి ఇవ్వడం. మా కాంతారా గారికి నా మీద నమ్మకం, నా మీద నేను మంచిగా పెంచుతానని నమ్మకం. అందుకని తెచ్చి ఇదిగో నాకు ఇచ్చాడు. నేను కూడా ఎప్పుడు 3 ఏళ్ళ నాడు ఇచ్చాడండి, 3 ఏళ్ళ నాడు ఇచ్చాడు. ఇప్పుడు నేను చక్కగా వెళ్తున్నా. ఇవన్నీ పీకితే ఈ వయ్యారి భావం తీసేస్తే, వయ్యారి భావం తినవండి, అవి కింద గడ్డే తింటాయి, వయ్యారి భావం అంటుకోదు అది, అవి పశువులు. వీటన్ని పీకేసేస్తే ఇంకా శుభ్రంగా తింటాయి అన్నమాట గడ్డిని. అట్లా చూడండి ఎంత బాగుందో మా పొంగనూరు రోడ్డు. ఓకే, అవకలాడేమన్నా ఒంగోలు పొంగనూరు క్రాస్ అనమాట. ఒంగోలు గిత్త పొంగనూరు ఆవు క్రాస్ అనమాట. అది ఆ వెనకాల దూడ అది. ఓకే, ఈ తోటలో ఈ 10 నిమిషాలు దాటిందండి, ఇది కట్ చేసేస్తున్నాను. ఇది మా సాహివాల్ క్రాస్, ఇది మా సాహివాల్ క్రాస్. దోళ్ళు మాత్రం 1-2 దోళ్ళు సామయ్య ఫ్రీకి ఇచ్చేసాను. సామయ్య తెచ్చిచ్చాడు పెంచమని, దత్తు ఇచ్చాడు నాకు. ఇది మనకు కొనది కాదు, మా సామయ్య ఇచ్చాడు. సామయ్య అని మా ఊరు అమీర్పేట, మా వెటరనరీ డిపార్ట్మెంటే చేస్తాడు. దత్తు ఇస్తే ఆ పని పెంచుతున్నాను. కానీ దోళ్ళ మాత్రం ఇచ్చాడు సామయ్యకి, ఇక ఇవ్వను. అట్లా ఆయన దోళ్ళు తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చాడు, ఆయన పెంచుకున్నాడు లేండి, ఎవరికో ఇచ్చాడు. ఇది కూడా మా పొంగనూరు వాడు, ఈ దొంగడు వీడు తగంజాడు. వీడు అమ్మిడి నన్ను కూడా పోవటానికి చూశాడు ఒకరోజు. అది చూడండి ఎట్ట వెళ్తున్నాడు దొంగ. పొంగనూరు వాడు, ఈ సాహివాల్ క్రాస్, ఈ ఒంగోలు. ఇది ఈ బొడ్డోడు పొంగనూరు ఒంగోలు క్రాస్. ఇట్లా అనమాట. తోళ్ళు కూడా ఆవుల పక్కనే చేరతాయండి. ఇట్లా ఈ 5 ఎకరాలు ఎప్పుడు నేను వీడియోలు తీయలేదు, 4-5 వీడియోలు తీశాను. మళ్ళీ చాలా కాలానికి ఇవాళ తీస్తున్నాను వీడియో. ఇవాళ క్లీన్ చేస్తున్నాను తోట అంతా, ఇవాళ రేపు మొత్తం తీసుకోవాల్సిందే, తప్పదండి. ఇది ప్రతి రైతుకు ఉండే బాధ. మాకు వాన పడక బిగుసు చట్టు కొట్టుకుపోయినాక పీకలేకపోయాం. ఇప్పుడు నిన్న వాన వచ్చింది, మంచి వాన. ఈ మెత్తదనంతో ఈ పీక్కుంటున్నాం. ఇది కొయ్యకూడదండి, బ్రష్ కట్టర్ కొట్టకూడదు. బ్రష్ కట్టర్లు నాకే 2 ఉన్నాయి, కొట్టకూడదు. కొడితే ఏమైందంటే మళ్ళీ తల దిగిపోతాయి, మళ్ళీ వాన రాగానే మళ్ళీ మోటికి వచ్చేస్తుంది. పీక్కుంటే హాయిగా ఉంటుంది. అది. థ్యాంక్ యూ. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న వీడియో ఇది, మన వయ్యారి పీకటం అండ్ కింద 5 ఎకరాల జామ, చందనం మీద చిన్న వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.